వినోద్ టికెట్ తీసుకున్నట్ట వెళ్తున్నాం శంకర వరప్రసాద్, మన శంకర వరప్రసాద్. టికెట్ తీసుకున్నారా? ఓకే. సింగిల్ స్క్రీన్లో మళ్ళా శంకర ప్రసాద్ సినిమా. త్రిశూలం చైరికే శివయ్య మహిమ. అంతేనా? కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మా సికింద్రాబాద్లో అంజలి థియేటర్ అట్లే ఉండేది అప్పట్లో. అంజలి సేమ్ అదే గుర్తొస్తుంది నాకు. సినిమాకి ఇంకో 15-20 నిమిషాలు ఉందంట. నా దేశం మొత్తం ఒకటే రేటు 200 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఈ థియేటర్లో. ఇది స్క్రీన్లో మన సినిమా వస్తుంది. ప్యాచ్ కూడా పడ్డా స్క్రీన్కి. జనాలు ఇప్పుడెప్పుడు వస్తున్నారు. సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఇలా మాస్ పబ్లిక్లో చూస్తే సినిమా వేరే కిక్ వేరు ఉంటుంది. అందుకే ఈ సినిమాకి మాస్ బాస్, ఆజ్కా బాస్ మాస్ అని. నేను ఇలాగే వేరే థియేటర్కి వచ్చిన సినిమా జవాన్ ఉండే, అది కూడా బ్లాక్ బస్టర్. ఇది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పిక్చర్కి నేను వచ్చిన. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. సినిమా ఒక రేంజ్లో ఉంది. నేను నిజంగా చెప్తున్నా, చాలా కాలం తర్వాత చిరంజీవి గారిని ఈ విధంగా చూస్తానని అస్సలు అనుకోలేదు. మెయిన్ ముఖ్యం సినిమా డైరెక్టర్ సినిమా అండి. నిజంగా చిరంజీవి గారిని ఎలా చూపెట్టాలనేది ఒక డైరెక్టర్కి బాగా తెలుసు కాబట్టి ఇంత బాగా ఒక్కొక్క సీను, ఒక్కొక్క షాట్, చిరంజీవి గారు అందం బాబా మైండ్ బ్లోయింగ్. నిజంగా ఈ సినిమా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు 10 సార్లు కూడా చూడొచ్చు. అంత బాగుంది సినిమా. అండ్ చిరంజీవి గారు టైమింగ్ అయితే ఎప్పుడు కూడా మారలేదండి. గరణమగుడు, రౌడీ అల్లుడు, చంటబ్బాయి అన్నీ కనబడుతున్నాయి ఈ సినిమా లోపల. అండ్ వాయిస్ అదే రేఖ, శశి రేఖ, అత్తకేముడు అమ్మాయి కూడా వాయిస్ అసలు. ఆ గ్యాంగ్ లీడర్లో గోడను గుద్దిన సీన్ మాత్రం ఇక్కడ మాత్రం హైలైట్గా ఉంది. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు అదిరిపోయింది అండి. ఇప్పుడు ఈ సీన్ అని కాదండి, సినిమా మొత్తం ఒక కొన్నేళ్ల కింద మనం 90s చూస్తున్న వాళ్ళం సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, సినిమాలా ఉంది ఇది. నిజంగా అదిరిపోయింది. ఒక సినిమా ఇంటర్వెల్ దాకా ఇంత బాగుంది, తర్వాత ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. సో ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఎలా ఉందని మళ్ళీ చూద్దాం. ఎరా నిపుణులు ఎట్లుంది సినిమా? ఒక మాటలో చెప్పగలను, రప్పాడిచ్చారయ్యా. ఇందాక కాఫీ సీన్ కూడా రఫ్ ఆడిద్దామన్నాడు. సెకండ్ హాఫ్లో రఫ్ ఆడిద్దామని చెప్పి ఇంటర్వెల్ బ్లాక్ పడ్డది. మామూలుగా లేదు అది. అసలు చిరంజీవి గారు ఒక షాట్లో నిజంగా ఇక్కడ పోయి ఫైట్ చేస్తారని కూడా కామెడీ చేస్తుండే. ఎంత మంచి అనిపించింది కదా టైమింగ్లో. అనిల్ సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మిమ్మల్ని మీకే తెలుసు సార్, ఇప్పుడున్న జనరేషన్కి టైమింగ్ ఏంటి, ఎలా కామెడీ చేయించాలి, ఎలా కామెడీ. సో సినిమా మాత్రం అదిరిపోయింది, అయిపోయింది. సినిమా మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. మన శంకర్. సో గైస్, ఇక్కడ నేను ఏం థియేటర్ అన్నా మనది లక్ష్మీ వెంకటేశ్వర మన ఎర్రగొండపాలెంలో. ఇప్పుడు సినిమా చూసాము. ఇక్కడ వీరాభిమానులు, చిరంజీవి గారు వీరాభిమాని. మొత్తం చిరంజీవి గారి సినిమా టైటిల్స్ అన్ని ఈ టీషర్ట్ అని వేసుకున్నాడు. బాస్ ఒకసారి మల్లరు బాస్ ఇస్ బ్యాక్. ఏం కాదు మల్లరు కానీ నిజంగా మంచి మెగాస్టార్ వీరాభిమాని. చాలా బాగుంది. ఈ పేరు ఎక్కడి నుంచి మీరు? ఎర్రగొండపాలెంలో చైతన్య మెగాస్టార్ అభిమాని కాబట్టి చూడండి, చాలా బాగుంది. టీచర్ నాకు కూడా చాలా బాగుంది. ప్రాణం ఖరీదు, కొరమశివం, డాడీ, చిరంజీవి దగ్గర బాబా ఇక్కడ దాకా వచ్చింది. ప్రతి మంజునాథ సినిమా కూడా సూపర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.